అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఒక్కసారి ఎవరైనా నాతోన చదవగలుగుతారా? బైబిల్ ఉన్న వారందరూ కూడా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రగు మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం ప్రియులారా. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మానవులను ప్రేమించి నా ప్రభువా నాయన మీరు చేసిన వాగ్దానములను నెరవేర్చుతూ మీ ప్రేమను కనపరుస్తూ మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకములో పుట్టించి మా దేవ మా నాయన మేము లయము కాకుండా బ్రతికించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయ కాలములో నా దేవా నా తండ్రి, మీరు మీ యొక్క ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనములను మరి ఒకసారి మేము జ్ఞాపకము చేసుకోవడానికి సిద్ధపడి నీ పాదముల చెంత కృపాసనం ముందు ఎన్నికలేని నేను నాయన నీవు ఇచ్చినటువంటి మాటలను పట్టుకొని ఉన్నాను తండ్రి. నన్ను క్షమించి నా దేవా నా తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు మీ పరిశుద్ధాత్మ సహవాసమును దయచేసి నన్ను బూరగా వాడుకొనమని, నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా మీరే నాయనా ఈ సమయమును సద్వినియోగము చేసుకోనమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మనము గత వారము చక్కనైనటువంటి మాటలను విని ఉన్నాము. ఈ యొక్క అడ్వెంట్ దినములలో, సిద్ధపాటు దినములలో, లేకపోతే ఆయన రాకడ దినములలో మనము ధ్యానము చేసుకుంటూ గత వారము యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాటను, వాటి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి మాటను మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో నుండి చూచాం ప్రియులారా. ఎవరమైతే ఆ విధముగా యెషయా మొద్దుని తెలుసుకున్నామో, ఈయన యేసు క్రీస్తు ప్రభు అని, ఈయన ద్వారానే మనకు రక్షణ ఉందని, ఈయనను గురించి అనేక మంది ప్రవక్తలు తెలియపరిచి ఉన్నారని, ఈయన మనకు రక్షణ కర్త అని తెలుసుకున్నటువంటి మనం, ఈ కాలంలో ఉన్న మనకు ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను మన మీద నిలిపి మనలను ఇంపైన సువాసనగా ఉండినట్లు ఏ విధముగా చేసుకుంటాడో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి మనము చదువుకున్నాం ప్రియులరా. మరి ఇది చదువుకున్నటువంటి మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, ఆయన హితవత్సరము ప్రకటించుట మరియు దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుట అనేటువంటి మాటలను తెలుసుకొని తన మొదటి రాకడలో ఆయన హితవత్సరం ప్రకటించాడు. ఆ హితవత్సర కాలములో నీవు నేను ఉన్నాము.
అనే సత్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇది ధ్యానం చేసుకున్నటువంటి మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన మనతో ఉండాలని ఎంతగానో ఆశపడ్డాం ప్రిల్లరా. అయితే కీర్తనల గ్రంథములో నుండి 72వ కీర్తనలో చక్కగా చూసాము. ఆయన రెండవ రాకడికి మనం ఏ విధముగా సిద్ధపడి ఉండాలి, ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞల్ని ఎలా పాటించాలి, మనం ఎలా జీవించాలి అనేటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి ఏ విధముగానైతే ఆయన తన నిబంధన దూతను, తన యొక్క మార్గము సిద్ధపరచు దూతను ఏర్పరచుకొని ఉన్నాడో తెలుసుకునేటువంటి భాగములో మనము ఈ ఉదయ కాలంలో ప్రియులరా దేవుడు మనకిచ్చినటువంటి ఒక సత్యాన్ని ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం, ధ్యానం చేసుకుందాం. దీనిలో ఉన్నటువంటి అంశం అంటే ఆయన తన యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ లోకానికి పంపించాడు. సర్వలోకము కూడా ఆయన ద్వారా రక్షణ పొందవలనన్న సత్యమును బట్టి సర్వలోకమునకు కలగబో శుభవర్తమానము అని తెలియచేశాడు ప్రియులరా. అయితే ఈ యొక్క సర్వలోకానికి ఈ సర్వ సత్యము ఎవరి ద్వారా చేరుతుంది అని అంటే ఆయన మార్గము సిద్ధపరిచినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి మనం వింటూ యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్యను ఏ విధముగా కొనసాగించాడో మాట్లాడుకొని ధ్యానం చేసుకొని తదుపరి ఆయన కొందరిని అపోస్తులను గాను, ప్రవక్తలను గాను, సేవకులు గాను, ఉపదేశకులు గాను ఆయన ఏ విధముగా చేశాడో మనము తెలుసుకొని ఉన్నాం ప్రియులారా. ఆయన పరిచర్యను మనము కొనసాగించాలి. మరి ఈ దిన ధ్యాన వాక్యములో పరిశుద్ధత అలాగే మనల్ని మనము శుద్ధి చేసుకొనుట, ప్యూరిఫికేషన్, శాంక్టిఫికేషన్ ఆయన యొక్క పరిచర్యలో ఎంత అవసరమో మనము విని ఉన్నాం ప్రియులారా. మరి చదవబడినటువంటి మూల వాక్యములో మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మొట్టమొదటి మాట ఏంటండి? నా దూతను పంపుతూ ఉన్నాను. ఎవరు ఆ నా దూత అని అంటే ఏమిటి అనే విషయాన్ని మొదట మనము తెలుసుకుందాం. రెండవ మాట, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఈ మాటను గమనించండి. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ప్రియమైనటువంటి వారులారా, మార్గము సిద్ధపరచడానికి ఒక దూతను పంపించుచున్నాను అన్నాడు. మరి ఒక దూత మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అని మరి ఒక దూతను గురించి చెప్తూ ఉన్నాడు. కానీ ఆయనకి ఈయనకి తేడా ఏమిటి అని మనము గనక క్షుణ్ణంగా గమనిస్తే, ఆయన మార్గము సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఒక దూత. రెండవ ఆయన నిబంధన దూత. అంటే ఈ మానవాళితోటి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారితోటి ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చి పంపబడినటువంటి దూత ప్రియులారా. మూడవది, ఇదే అధ్యాయంలో మనము గమనించినట్లయితే 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటమ్మా? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఒక మాటని మనల్ని హెచ్చరికగా అడుగుతున్నాడు. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు?
ఇది ఈ నిబంధన దూత తన ప్రతిదండనను ప్రకటించు దినములో రాబోవచ్చున్న దూత అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకొని దానికి తగిన విధంగా మనము సిద్ధపడాలి ప్రియులరా. మన సిద్ధపాటు ఆయన ప్రవచనము చక్కగా నెరవేర్చుకొనిచ్చు ఉన్నాడు. ఒక్క మాట తప్పడం లేదు, సర్వము కూడా నెరవేరుతూనే ఉన్నాయి ప్రియులరా. నెరవేరుతున్నప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా, మనము నిరీక్షణ కలిగి ఉన్న వారముగా ఆయనను మహిమపరచాలి ప్రియులరా. ఆయనను మహిమపరచాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు, మనలను రక్షించిన దేవుడు, మనను పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనలను వచ్చి తిరిగి తీసుకొని వెళ్ళబోతున్నటువంటి దేవుడు, మనకు కిరీటములను దయచేయు దేవుడు. ఎంత చక్కనైన అదృష్టం అండి, ఎంత చక్కనైనటువంటి అదృష్టం అండి. అందుకే మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో నా మాటలన్నిటిలో కూడా చివరిగా మిమ్మల్ని అడగబోయేది ఒకటే ఒక మాట. నీవు ఆ నిబంధన దూత కొరకు వెతుకుచూ ఉన్నావా? ఆయనతో నీవు నిజంగా నిబంధన చేసుకొని ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? సిద్ధపడిన నీవు సహించగలుగుతావు, నీకు ఆశ్చర్యం ఉండదు. కానీ ఎవరైతే సిద్ధపడకుండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారో వారు ఇబ్బందులు పడతారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలన్నదే నా యొక్క ఉద్దేశం ప్రియులరా. మొట్టమొదట నేను నా దూతను పంపుచూ ఉన్నాను అని అన్నాడు కదా. ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. ఎవరు ఈ దూత? మనము విశదంగా చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరళము చేయుడి అనేటువంటి మాటను యెషయా భక్తుడు ప్రవచించాడండి. ఈ ప్రవచనము మనకు నెరవేరినది. ఎవరు ఈ యొక్క మార్గము సిద్ధపరిచేటువంటి దూత? గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో చక్కగా మనకు చెప్తాడు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఎవరైతే మార్గము సిద్ధపరచడానికి వచ్చిన దూత ఉన్నాడో ఆ దూత మనకు 2 ప్రముఖమైన మాటలు చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక 2 పనులు మీరు చేయండి. మారు మనసు పొందుడి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. 2 మాటలు. నీవు మారు, ఈ మార్పు కొరకు ఒక మార్గాన్ని నీవు సిద్ధపరచు. వాట్ ఎ గ్రేట్ థింగ్ ప్రియులారా. ఎంత చక్కనైనటువంటి మాట చూడండి. 2 sides of the coin. 2 sides of the coin. మారు మనసు పొందండి, ప్రభువు మార్గము సిద్ధపరచండి. మీరు మారండి, ఆయన మార్గాన్ని సిద్ధపరచండి. ప్రియమైనటువంటి వారలరా, ఆ మార్గము సిద్ధపరచుట, మీరు మారుచే ఆయనతో మీరు చేసుకునేటువంటి ఒక నిబంధన. ఆ నిబంధన దూతకు వెళ్ళడానికి ముందుగా ఈయన మార్గము సిద్ధపరచడానికి వచ్చినటువంటి
ఈయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నటువంటి మనము ఒక మాటను చూద్దాం. మలాకి గ్రంథములో 4వ అధ్యాయములో 5-6 వచనములలో ఒక మాట అంటాడు చూడండి. ఎవరు ఈ మార్గము సిద్ధపరచడానికి పంపబడిన దూత? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము ఏ దినమున అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు అన్నటువంటి ప్రశ్న వేశారో, ఎవరైతే ఓర్వగలరు అన్నటువంటి ప్రశ్న వేశారో ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎంత చక్కనైనటువంటి మాట చూడండి. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ప్రేమైనటువంటి వారలారా, ఎవరు ఈ మార్గము సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఈ యొక్క దూత, దేవుని చేత పంపబడినటువంటి దూత? ప్రేమైన వారలారా, ఈ దూతను గురించి యేసు క్రీస్తు ప్రభు ఒక మాట చెప్పి ఉన్నాడు చూడండి. చక్కనైన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కసారి చూడండి అమ్మా. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. ఏమ్మా? ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి వ్రాయబడనో అతడే ఈ యోహాను. ఎవరమ్మా ఆయన? ఈ యోహాను ఎవరయ్యా అంటే, ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు మీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడను అతడే ఈ యోహాను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. అంటే ఇప్పుడు ఏలియా వచ్చినట్ట రానట్ట? మలాకి గ్రంథములో 4వ అధ్యాయంలో 5వ వచనములో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును అన్నాడు పిల్లరా. అది ఇక్కడ ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభువే స్వయముగా చెప్తున్నాడో చూడండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడెను అతడే ఈ యోహాను. ప్రియమైన వారులరా, ఇప్పుడు మనము ఎవరైతే మార్గము సిద్ధపరచు దూత ఉన్నాడో ఆ మార్గము సిద్ధపరచు దూతను గురించి మనము విని ఉన్నాము. ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను అన్న సత్యమును వాక్యానుసారముగా ఎరిగి ఉన్నాం మనం. ఎవరైతే ఈ మాట అర్థమైంది అనుకున్నారో వారు ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే అని అన్నారు ప్రియులరా. ఎంత చక్కనైనటువంటి మాట. రెండవ మాట, మరి ఒక దూత, నిబంధన దూత, ద మెసెంజర్ ఆఫ్ కవెనెంట్ ఎవరో మనము క్లుప్తముగా చూద్దాం, సమయం లేదు కనుక. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను. ఆపండి తల్లి. ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ మనతోటి ఒక నిబంధన, ఎవరితోటి? అన్యజనులకు వెలుగుగా ఉండుటకు నియమింపబడినటువంటి ఆయన ఎవరు అని అంటే 8వ వచనం చూడండి అమ్మా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆమేన్. హల్లెలూయా. ఈ నిబంధన దూతే యేసు క్రీస్తు ప్రభు. ఈయనే దేవుని నామమును కలిగిన వాడు. సవివరముగా ఏ విధంగా యెహోవా దేవుడు తన నామమును తన కుమారునికి ఇచ్చి ఉన్నాడో మనము విని ఉన్నాం ప్రియులరా. ఈ యొక్క నిబంధన దూతను గురించి ఇర్మియా భక్తుడు 31వ అధ్యాయములో 31వ వచనంలో, ద బుక్ ఆఫ్ జెరమియా 3:1 verse 3:1 ఏం చెప్తున్నారో చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు 32, 33, 34వ వచనములు కూడా చదివినట్లయితే చక్కగా ఏ విధంగా బోధన అందుతామో, ఏ విధంగా ఆయనతోటి మాట్లాడుతామో మనము చూస్తాం ప్రియులారా. ఈ నిబంధన దూతని గురించి లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనాన్ని చూడండి అమ్మా. ఈ నిబంధన దూతని గురించి ఏమున్నది? ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఇక్కడ ఈ నిబంధన దూత అన్య జనాంగమునకు ఆయన రక్షణ ఇచ్చినటువంటి ఈ నిబంధన దూతని గురించి ఆమె గర్భంలో ఏమి జరిగిందో చూడండి. 41వ వచనం చూడండి అమ్మా. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా. ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఈ నిబంధన దూతను గురించి మీరు విన్నప్పుడు మీరు కూడా గంతులు వేయాలి. ఎందుకు? మీరు రక్షింపబడ్డారు. ఈ నిబంధన దూత మీ కొరకు వచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రియులరా. మనం చదవబడిన మూల వాక్యంలో సమయాతీతం అవుతుంది కనుక నేను చెప్పలేకపోతూ ఉన్నాను గాని, లేకపోతే ఆ వాక్యాల్లోనికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాను గాని 3వ వచనంలో ఒక మాట ఉంటాడు. 2వ వచనంలో చక్కనైన ఒక మాట ఉంది చూడండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వంటి వాడు. ప్రియమైనటువంటి వారలరా, ఈ కంసాలి ఉన్నటువంటి ప్రతి మురికిని మన నుండి తీసివేయాలి. మనలో ఉన్న పాపదోష అపరాధములను, శాపములను తొలగించాలి. ఆ మస్టుని తీసివేయాలి. ఆ మస్టుని తీసివేయడానికి వచ్చినటువంటి వాడే నిబంధన దూత. కానీ ఎవరి మస్టుని, ఎవరి పాపములను, ఎవరి దోషములను, ఎవరి అపరాధములను, ఎవరి శాపములను తీసివేస్తాడు అనే మాటను మనము గనక ధ్యానము చేసినట్లయితే, ఆయనే యందు విశ్వాసం ఉంచిన వారికే ఈ ధన్యత అని నేను చెప్పడానికి వెనకాడడం లేదు ప్రియులరా. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన యందు ఆశీర్వదింపబడిన వారముగా బ్రతకాలి. ఆయనను మనము అంగీకరించుకోవాలి. అదే మారు మనస్సు ప్రియులరా. అదే మార్గము సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఆ దూత చెప్పిన మాట, మారు మనస్సు పొందుడి. మారు మనస్సు మీరు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు నిబంధన దూత పనిలోనికి వస్తారు. ఆయన గంతులు వేయిస్తాడు. ఆయన మనకు రక్షణ ఇప్పిస్తాడు ప్రియులారా. చూడండి, మీకు ఒక ధన్యత కలుగుతుంది.
41వ వచనం మళ్ళా చదవండి అమ్మా మొత్తము. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వినగానే ఆమె ఆమె గర్భములో గర్భములో శిశువు శిశువు గంతులు వేసెను. వేసే ఎందుకు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రియమైన సమయాతీతం అవుతుంది గనుక 43వ వచనంలో నా ప్రభు ఏముందో 46వ వచనంలో ఆమె ఏ విధముగా ధన్యురాలో, ఆయన నామము పరిశుద్ధము అన్నటువంటి మాట మరియమ్మ ఏ విధముగా చెప్తుందో అక్కడ నేను చెబుతూ 51వ వచనంలో ఒక మాటను చూడండి అమ్మా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మళ్ళా చదవండి అమ్మా. ఆయన కనికరము తరతరములకుండును. ఎవరి మీద? ఆయనకు భయపడేవారు. ఎవరికి భయపడ్డవారు? ఆయనతో నిబంధన చేసుకున్నవారు, ఆయనతో నిబంధన చేసుకొని తమ సిద్ధపాటును తెలిపినటువంటి వారు ఆయనకు భయపడినట్లయితే ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ప్రియులరా, తరతరము ఉంటుంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి మరి ఒక మాట ఉంది చూడండి. 53వ వచనంలో ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేయును. ప్రియమైన వారులరా, ఈయన అబ్రహాము సంతతి అని మనం ఎరిగి ఉన్నాం. 54వ వచనంలో మనకు కనబడుతుంది. కానీ ఈయన నిన్ను నన్ను ఎందుకు తన నిబంధనలోనికి రమ్మంటూ ఉన్నాడో ఒక్క మాటను మనం తెలుసుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి అమ్మా. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు నైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ దేని కొరకు పిలిచాడమ్మా వీరిని? పరిశుద్ధులుగా ఉండుటకు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రియమైన వారులరా, ఎవరైతే ఈ నిబంధన దూత యొక్క మాట విని ఆయనతో నిబంధన చేసుకోవడానికి ముందుకు వస్తారో వారు ఆయన వలె పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ప్రియులరా, ఈ గొప్ప దేవుడు మనకు మరణము నుండి జీవమును కలుగ చేశాడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ప్రియమైన వారులారా, ఈ నిబంధన దూత 2 గుర్తింపులను కలిగి ఉన్నాడు. శరీరమును బట్టి దావీదు సంతానమై ఉండవచ్చు, కానీ పునరుద్ధానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ నిబంధన దూత దేవుని కుమారుడు. 6వ వచనం చూడండి అమ్మా. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. హల్లెలూయా. 7వ వచనం కూడా చూడండి అమ్మా. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. 2వ మాట, మీరు ఎందుకు పిలువబడ్డారు అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. తర్వాత ఆయన వారుగా, యేసుక్రీస్తు వారుగా
ఉండడానికి పిలువబడ్డారు గనుకనే క్రిస్టియన్స్ అనే పేరుని లోకంలో ప్రచురము చేశారు. క్రీస్తు వారుగా ఉండుటకు మనము పిలువబడి ఉన్నాం ప్రియులారా. ఎంత చక్కనైన ఆనందకరమైన విషయం అండి ఇది. ఎంత చక్కనైన విషయం అండి. 8వ వచనం చూడమ్మా, ఇదే రోమాలో. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. ఆపండి. మీ విశ్వాసము, మీరు ఏదైతే ఈయన నిమిత్తముగా సమస్త జనుల విశ్వాసానికి విధేయులై ఉన్నారో, ఆ కృపను బట్టి అపోస్తులైనారో, విశ్వాసులైనారో, ఆ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడాలి. ఎప్పుడైతే ఇలా మనము సర్వలోకములో మన విశ్వాసాన్ని ప్రచురము చేస్తామో, మనం ఏమవుతామో 11వ వచనాన్ని చూడండమ్మా. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. హల్లెలూయా. ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. ఎంత గొప్ప మాట అండి. ఈ గొప్ప ఆదరణ కలుగ చేసిన వాడే ఈ నిబంధన దూత. దేవుని కుమారుడే ఈ నిబంధన దూత. దేవుడై ఉన్నవాడు, ఇమ్మానుయేలుగా నీకు తోడుగా వచ్చిన వాడే ఈ నిబంధన దూత. 12వ వచనం చూడండి తల్లి. ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. చాలమ్మా. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఒక మాటని ఇక్కడ నేను ఆపి, మొన్నటి విషయం సహోదరుడు సుందర్రావు గారు హైదరాబాద్ లో 2-3 గృహ దర్శనములకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి అద్భుతాలు ప్రియులారా. ఆత్మ సంబంధమైన కృపావరము కలిగి ఉన్న తన దాసుని దేవుడు తన యొక్క విశ్వాసమును లోకమునకు ప్రచురము చేయుటలో ఏ విధముగా వాడుకున్నాడో ఒకవేళ మీరు వినడానికి అవకాశం ఉంటే, ఒక నడవలేని కట్లు కట్టుకొని రక్తగాయములతో ఉన్నటువంటి స్త్రీ స్వస్థత పొందడం చూసాము. అనేకమైనటువంటి పీడితులై ఉన్నటువంటి వారు విడుదల పొందినట్టుగా చూసాం. వాక్యాన్ని అందిస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపు ఎంత గొప్పగా ఉన్నదో. ప్రతి విన్న బిడ్డ, అయ్యా మాకు పసి బిడ్డకు స్పూన్ తో భోజనం పెట్టినట్టు ఉందండి అనేటువంటి మాటను అక్కడ విన్నాం ప్రియులారా. అయితే ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథములో 3వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండను. ఆయన ఈ సృష్టికి పట్టడండి. ఈ సృష్టి ఆయనను అసలు ఆయన పాదపీఠం భూమి, ఆయన సింహాసనము ఆకాశం. ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి కూర్చొని వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. ప్రియమైన వారులారా, ఇక్కడ లేవీయులని ఉంది, కానీ ఆ లేవీయుల విషయం నేను కాదు అనడం లేదు. నీవు అంత నిర్మలము చేయబడాలని దేవాతి దేవుడు నీ కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. 7వ వచనాన్ని చూడండి. ఎప్పుడు నీకు ఈ ధన్యత కలుగుతుందో తల్లి? 7th verse అంకుల్. అవును తల్లి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. తల్లి ఇక్కడ చాలు నాన్న.
ఆయన నా తట్టు తిరగండి అంటూ ఉన్నాడు. సుందర్రావు గారు ఇందాక ఒక మాట అన్నారు సహోదరుడు, చక్కనైన మాట. ఏమిటి అని అంటే, నేను చాలా భక్తి పరుడిని అనుకోవడం కాదండి. నీ సత్యము ఆయనకు తెలుసు, ప్రతి విషయం ఆయన ఎరిగి ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. ప్రియులరా, నీవు ఆయన వైపు తిరిగితే నీవు పరిశుద్ధత కలిగి ఉంటావు. ఆయన వైపు నీవు తిరిగితే ఆయన వెండిని శోధించి నిర్మలము చేయువాడు నీ యొద్ద కూర్చొని ఉన్నాడు. ఆయన నిబంధన దూత. ప్రియులరా, కానీ ఆ సత్యాన్ని మనం మర్చిపోయినట్లయితే మన జీవితము ఎంతో ఇబ్బంది పడుతుంది. ప్రియులరా, మలాకి 3వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేసినట్లు మనం చేస్తానన్నాడు. ప్రియమైన వారులారా, ఆ నిర్మలమే నీతి, ఆ నిర్మలమే పరిశుద్ధత, ఆ ధన్యత మనకు ఇచ్చి ఉన్నాడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము కలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ప్రియమైన వారులారా, ఇప్పటికీ కూడా నేను ఆయన ప్రతిదండన దినమును గురించి మీకు చెబుతూ ఉన్నాను. మార్గము సిద్ధపరచడానికి వచ్చినటువంటి దూత ఎవరో సవివరంగా విన్నాము. రెండవది, ఆయన నిబంధన దూత ఎవరో కూడా సవివరముగా విన్నాము. ప్రియులరా, కానీ యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు అన్నటువంటి మాట. ప్రియులరా, జాగ్రత్త. ఆయన కొరకు మనము సిద్ధపడాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాటను చెప్తూ ఉన్నాడు చూడండి. నా హస్తము మీ మీద పెట్టి చారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఎప్పుడు? నీవు ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు. ఆ నిబంధన ఎప్పుడైతే నీవు చేసుకుంటావో ప్రియులరా, నీకు ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరచునట్లు పరిశుద్ధ పరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఎప్పుడైతే నీవు ఆయన నిబంధనలో పాలి భాగస్తురాలు అవుతావో నీకు ఈ ధన్యత కలుగుతుంది. ప్రియులారా, మొదటి 2 ప్రవచనములు నెరవేరి ఉన్నవి. ఇప్పుడు ఆయన 3వ ప్రవచనమును గురించి మనం వింటూ ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు తాళగలిగిన వాడు ఎవరు అని అంటే, ఆయన చేత బంగారమును శోధించినట్లు శోధింపబడి ఆయన నామమునకు మొర్రపెట్టినటువంటి వారు, పరిశుద్ధపరచబడిన విశ్వాసులు, ఆయన మాట వింటూ ఉన్నటువంటి వారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రియులరా, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మాహాత్యము నుండి బండబీటులోనికి దూరము, మంటిలో దాగి ఉండు. ప్రియమైన వారులరా, ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. తీర్పు నేను మీ యొద్దకు రాగా నేను మీ యొద్దకు రాగా
చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల ఆపు మీదను తల్లి, ఎవరమ్మా? చిల్లంగి వాండ్రు చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను ఆ అప్రమాణికుల అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది నీకు నాకు ఈ ఉదయ కాలంలో హెచ్చరిక. నిబంధన చేసుకొనకుండా ఇంకా మనలో ఎవరైనా చిల్లంగి వాండ్రుగా, వ్యభిచారులుగా, అప్రామాణికులుగా, దేవునికి భయపడక ఉండేవారుగా, లేకపోతే ఇతరుల యొక్క సొత్తును దోచుకునేవారుగా, కూలి విషయంలో విధవరాండ్రును, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులకు అన్యాయం చేస్తూ బాధ పెడుతూ ఉన్నటువంటి వారు అగ్నిలో పడిపోతారు ప్రియులారా, అగ్నిలో పడిపోతారు. ఇక్కడ మీరు గనక ప్రశ్న వేసుకుంటున్నారు అనుకోండి, మలాకి 7లో ఒక ప్రశ్న వేశారు, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గాయకొనక వాడిని త్రోసివేస్తారు, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని యెహోవా సెలవిస్తూ ఉంటే మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ ప్రియమైన వారులారా, ఈ ప్రశ్న మీలో ఎవరికైనా ఉన్నట్లయితే దేవాతి దేవుడు మిమ్మలను దీవించి బుద్ధి నేర్పించునుగాక. నేను ఎక్కువసేపు ఈ మలాకి గ్రంథంలో మాట్లాడుకుంటూ వెళితే సమయాతీతం అయిపోతుంది కనుక మనము ఆయన స్వకీయ సంపాద్యమవుతాము. 17వ వచనం చూడమ్మా, మలాకి 3:17లో, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి చాలు తల్లి, చాలు నాన్న, చాలు తల్లి. నీవు గనుక ఆయన నిబంధనలో పాలి భాగస్థుడు ఉన్నట్లయితే ఆయన నిన్ను వెండిగాను బంగారముగాను ఆయన సిద్ధపరుస్తాడు. అదే నీ మారు మనస్సు, అదే ఆయన మార్గమును సిద్ధపరచుట, అదే ఆయనను ప్రకటించుట, అదే నీవు ఆయన చేత పరిశుద్ధాత్మ అభిషేకము పొందుట. ప్రియులారా, మానవులకి ఒక భయంకరమైనటువంటి దినము ఇది, ఆశ్చర్యకరమైనటువంటి దినము. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చూడండమ్మా. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. హల్లెలూయా. ఇంకొక గ్రూప్ అండి వీళ్ళు, ఇంకొక గ్రూపు. సమయాతీతం అవుతుంది గనుక ప్రియులారా, ఒక్క మాట యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకొందురు? యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ప్రియులరా, మనము మారాలి, మనము మార్పు చెంది ఆయన యొద్ద గమనించుకోవాలి. ప్రియులరా, సమయాతీతం అవుతుంది గనుక దేవుడు ఒక్కొక్కరిని ఏ విధముగా చేస్తూ ఉన్నాడో, ఆశీర్వదించాడో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 నుంచి 8 వరకు ఒక్కసారి మనము చదువుకుందాం ప్రియులరా, సమయం అయిపోతూ ఉంది కాబట్టి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎవరైతే ఆయనతో నిబంధన చేసుకుని ఉన్నారో వారు సువార్తికుని పని చేయాలి, పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. నిజముగా నిన్నటి దినమున సహోదరుడు సుందర్రావు గారు, సహోదరి ఆయన సతీమణి గారు ప్రమీలమ్మ గారు కూర్చున్నప్పుడు
ఎంత అసూయపడ్డానో. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకొని దేవుని పరిచర్య కొరకు, ఆయన పరిచర్యను సంపూర్ణముగా జరిగించుట కొరకు కుటుంబముగా బయలుదేరి గృహ దర్శనాలు చేస్తూ పరిచర్య చేస్తూ ఉంటే ఆనందం వేసింది, కోరిక కలిగింది. ప్రభువా, నీ చిత్తమైతే ఈ ధన్యతను దయచేయండి అని నేనైతే నమ్ముతూ ఉన్నాను గట్టిగా. ఎంతమంది గృహాలనైతే వారు దర్శించారో అవన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయని, అక్కడికి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, హల్లెలూయా. గొప్ప దేవుడు ఆ బిడ్డను ఏర్పరచుకున్నాడు. మితముగా ఉండాలి, శ్రమ పడాలి, స్వార్థికుని పని చేయాలి, పరిచర్యను సంపూర్ణంగా చేయాలి. అందుకని 6వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. పౌలు భక్తుడు, నేనిప్పుడే బాణార్థనముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ శ్రమను ఆయన అనుభవించాడు? ఎందుకు ఆయన ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే 8వ వచనంలో ఒక మాట ఉంది చూడండి అమ్మా. ఇక మీదట కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. నీ కొరకు ఏముంచబడిందమ్మా? నీతి కిరీటం. కిరీటాల గురించి మనం చూసుకున్నాం ప్రియులారా. నీవు ఒక నిబంధన చేసుకో. ఆ నిబంధన దూత మన యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాడు. ఇది ఈ నీతి కిరీటము కేవలం పౌలు గారికే కాదండి. తర్వాత చదవండి అమ్మా. ఆ దినమందు నీతి గల ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడను అపేక్షిస్తున్నాము, ఎదురు చూస్తూ ఉన్నాం. మలాకి భక్తుడు చక్కగా 3 విషయాలని, దేవుని చేత బయలుపరచబడిన విషయాలని మనకు తెలియపరిచి ఉన్నాడు. మార్గము సిద్ధపరచడానికి వచ్చినట్టు, మనతో నిబంధన చేసి మనల్ని రక్షించినటువంటి దూత. 2వది, మన కొరకు వచ్చి మనలను తిరిగి తీసుకొని వెళ్ళి మనకు నీతి కిరీటం ఇచ్చేటువంటి దేవాతి దేవుడు. ప్రియులారా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:16లో ఒక మాట అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని ఏమై ఉన్నది? ఆసక్తికరమైన సువార్త నీకు అప్పగించబడి ఉన్నది ప్రియులరా. ఆ సువార్త నీకు అప్పగించబడి ఉన్నది. ఆ సువార్తను నీవు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి అమ్మా. 2వ వచనంలో ఏం చెప్పాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అన్నాడు. 3వ వచనంలో ప్రభువు మార్గము సిద్ధపరచమన్నాడు. 5వ వచనములో ఆ సమయమున యెరూషలేము వారు, యూదయ వారందరూ, యోర్దాను నదీ తీరంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆ నిబంధన దూత అందించినటువంటి సువార్తను పట్టుకొని లోకములోనికి వెళ్ళి ప్రకటిస్తావో ఆయన ఆకర్షించుకుంటాడు తాను ఏర్పాటు చేసుకున్న వారిని. అందుకే అక్కడ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ యొక్క మార్గము సిద్ధపరిచిన దూత 7వ వచనంలో ఏమిటి అని అంటే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు వచ్చి బాప్తిసం పొంది వచ్చుట చూచి, సర్ప సంతానమా. ఈ పదం చూడండి, సర్ప సంతానం అంటే ఎవరండి? అపవాది పిల్లలే. అయితే
ఒక మాటను మనకు హెచ్చరికగా ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును వేయబడును. చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒక్క నిమిషంలో ఈ విత్తనం వెదజల్లడానికి వచ్చినటువంటి ఆ వ్యవసాయకుని జ్ఞాపకం చేసుకుందాం. విత్తనం చల్లని వారి చూద్దాం. ఆయన సముద్ర తీరమున కూర్చొని జన సమూహంలో తన యొద్దకు వచ్చింది. ఆయన వారిని చూసి ఒక ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాట, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయటకు బయలు వెళ్ళెను అని అన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరమైనా సరే ఈ గ్రూప్ లో దేవుని వాక్యాన్ని విత్తనముగా చల్లుతూ ఉన్నాం. మరి నీవు ఏ విధముగా ఉన్నావు? రాతి నెలగా ఉన్నావా, లేకపోతే ముండ్ల పొదగా ఉన్నావా, లేకపోతే మంచి నేలగా ఉన్నావా? నీకు తెలుసండి. నీకు తెలుసు పరలోక రాజ్య మర్మము నీకు తెలుసు. 11వ వచనం చూడండి అమ్మా. మీకు బాప్తిస్మం అయితే నా వెనక వచ్చుచున్నవాడు తల్లి మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. నాన్న, పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడిందండి? మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ గ్రూప్ లో ఉన్న వారందరికి అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం మర్మము ఏమిటి? ఆయన రాబోతూ ఉన్నాడు. నిబంధన దూతతో నీవు నిబంధన చేసుకొని ఉన్నావు. ఆయన నిన్ను అడుగుతున్నాడండి. అందుకే ఒక మాటను మనకు చెప్తూ ఉన్నాడు. నేను సమయం లేదు కాబట్టి రెండవ రాకడ వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో నేను మాట్లాడట్లేదు. గాని ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5 వరకు క్లుప్తంగా చదువుకొని ముగించుకుందాం. రెండవ రాకడం గురించి మీరు విని ఉన్నారు కాబట్టి సమయాతీతం అవుతుంది కనుక నేను చెప్పలేకపోతున్నాను. చూడండి అమ్మ ఒక్కసారి. ఇలాగున క్రీస్తు సేవకుల పనియు కాబట్టి సమయం రాకమునకు కరెక్ట్ అమ్మా, నువ్వు చదువుతున్నది డాక్టర్ గారు. ఈలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆమేన్. హల్లెలూయా. మెప్పు ఎవరి వలన కలుగుతుందండి? దేవుని వలన కలుగుతుంది. అది రహస్యమై ఉంటే ఆయనకు తెలుస్తుందా? రహస్యంలో ఉన్న దాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడు ఆయన. అంధకారం అందలి రహస్యాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన ఇంకొకరి చేత నువ్వు విమర్శించబడడం కాదు, తీర్పు తీర్చడం కాదు, ఆయనే నీకు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో, నాయందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడినగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రియమైన వారులరా, ఈ మాట నన్ను కలిసి వేసింది. కన్నీరు మున్నీరైంది మోకాళ్ళ మీద. అయ్యా, ఆయన రాకడు వస్తే, ప్రభువు నన్ను విమర్శిస్తే, అంధకారమందుల రహస్యములో ఉన్నవన్నీ వెలుగులోనికి తెస్తే
నా హృదయ ఆలోచనలను ఆయన బయలుపరిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అన్నటువంటి బాధను నేను ప్రియమైన వారారా ఆలోచించుకున్నప్పుడు ఎంతగానో భయపడ్డాను, ఎంతగానో దుఃఖించాను, క్షమాపణ అడుక్కున్నాను. నిజముగానే శనివారం రోజు చక్కగా సహోదరుడు పాప క్షమాపణను గురించి మనకు వివరించాడు. ఎందుకు మనం పాప క్షమాపణ పొందుకోవాలో, ఆ ధన్యమైన జీవితమును మనకు దయచేసిన దేవుడు తన వాక్యమును మంచి నేలలో విత్తిన వారినిగా మన హృదయ నేలను సిద్ధపరిచి నూరంతలుగా ఫలించే వారముగా ఆ నిబంధన దూతతోటి ఒక నిబంధన చేసుకుందా. ఆ నిబంధన ఏంటంటే, నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతాను. నిన్న దినమున సహోదరుడు సుందర్రావు గారు చక్కగా వాక్యం చెప్పాడు. ఇల్లు అంటే ఏమిటి, తలుపు తట్టడం అంటే ఏంటి, ఆయన లోపలికి రావడం ఏమిటి, మనం ఆయన ఇంట్లోకి వెళ్ళడం ఏమిటి. ఆ వాక్యం వింటూ ఉంటే ఎంత ఆనందమో. అనేక పర్యాయములు ఈ గ్రూప్ లో ఆ వాక్యాన్ని ప్రకటించాడు, కానీ నేరుగా వింటూ ఉన్నప్పుడు మహా ఆనందం వేసింది, మహా ఆనందం వేసింది. చాలా కష్టపడి అక్కడ సహోదరి డాక్టర్ గారు మంచి ఏర్పాట్లు చేశారు. ప్రియులారా, ఇలాంటి పనిని కనీసం మాసంలో ఒకసారి అయినా సహోదరుని పిలిచి మనం అందరం హైదరాబాద్ లో ఉన్నవారు కావచ్చు, ఇంకొక దగ్గర ఉన్నవారు కావచ్చు, కలిసి వినడం ఆశీర్వాదకరమని ఆశపడుతూ నా సొంత కోరికను చెప్పాను. దేవుని చిత్తమైతే మనము దాని కొరకు ఉషశ్రీ గారితో మాట్లాడి సహోదరుని ఆహ్వానించుకుందాం. ఆ ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు. కానీ ఒక్క మాట మాత్రం చివరిగా మీతో చెప్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినములో నీవు నిజముగా ఆ క్రీస్తుతో ఒక నిబంధన చేసుకున్నావా? ఆయన నిబంధన దూత, నిన్ను రక్షించిన దూత. ఆ నిబంధన నీకు లేకపోతే క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, వెళ్ళిపోతాడు. కానీ ఆయన నీ రెక్కలకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తే దేవుడు, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయించే దేవుడు. ఆ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఆయనతో ఏమైనా నిబంధన చేసుకున్నావా అని. ప్రియమైన వారులరా, మరి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సహోదరుడు సుందర్రావు గారు చాలా గృహాలను దర్శించాడు. నేను వారితోటి పాలిభాగస్తుని కాలేకపోయినందుకు దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. నేను వేరే పనులలో బయట ఉండడం వల్ల రాలేకపోయాను. వారు నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. దేవుని యొద్ద కూడా క్షమాపణ అడిగాను. దేవుని చిత్తమైతే ఆయన పరిచర్యలో సహోదరుడు వచ్చినప్పుడు అందరము పాలిభాగస్తులు అవుదాం. ఈ ఉదయ కాలంలో మనము ప్రొవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసే విధముగా ఆయన నిబంధనలో పాలిభాగస్థులం అవడానికి దేవాతి దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 వందనము. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, మీకు